వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికి 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3,000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5,000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు అన్నారు. పూర్తిగా వెల్లడి చేయటం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన నిధుల నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తూ ఇదే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా బోండోమేశ్వర గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతు సహకారము చేయూత అందిస్తానని మహానాడు సందర్భంగా వెల్లడి చేయటం జరిగింది. ప్రధానంగా తీర్మానాలకు పోయేటప్పటికీ సింగనగర్, పాకేపురం ప్రాంతం నుంచి విజయవాడ నగరంలోకి వెళ్ళేవాళ్ళు ప్రతి రోజు 2.5 లక్షల మంది ప్రజానికం రాకపోకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఫ్లైఓవరు చాలదు కాబట్టి దీనికి అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని చెప్పి మహానాడు తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా గుణదల్లో ఆగిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో 5 సంవత్సరాలు నిర్వీర్యంగా పక్కన పడేసినటువంటి ఆర్యూబీ అంటే గుణదల నుంచి అనంతపురంలో జడ్పీ ఆఫీస్లోను చైర్పర్సన్ కార్యాలయంలోను మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. చాంబర్లో పెట్టుకోమని ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా? అది ఫోటో సీఓ గారు అట్లా పెట్టడానికి లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సీఓనా? నీ అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు, అక్కడ నుంచి తీస్తే
ఏంది మాట్లాడతాడు ఎప్పుడు మొన్న కూడా చూసాను వాళ్ళు ఇంట్లో పెట్టుకోమను, మూతి గదిలో పెట్టుకోమను, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది. మీరు అట్లా ఫోటో అక్కడ పెట్టు ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ ఏమన్నా ప్రైవేట్ ఛాంబర్. అసలు ఏం చేస్తున్నారు సీఈఓ గారు? మీరు సీఈఓ గా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓగా? పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు? అట్లా మేము పెట్టమని చెప్పాలి సార్, తీసేయాలి కదా గౌరవంగా. ఎవరిని మేము గౌరవిస్తాం. కొంచెం కింద పెట్టు, మీకేనా వాళ్ళకైనా కొంచెం కింద పెట్టు. నందిగం మండలం కంచెలలో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగం మండలం కంచెల గ్రామం వచ్చి మాగానే ఒక 1500 ఎకరం దాకా వేస్తారు. మా ఊర్లో మొత్తం దాలవాదం కానీ సాల్వా కానీ ఇయ్యండి. మెట్ట పొలం తక్కువ. అయితే ఏమైందంటే ఈ అకాల వర్షాల వల్ల ఒడ్లు ధాన్యం మొత్తం కొంతమంది దళారీలకు అమ్ముకున్నారు. 1400 లెక్క అమ్మేశారు. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా అవకాశం ఉండి అంక్యాలు అవన్నీ ఇవ్వట్లేదు. అవన్నీ ఇస్తే ఇప్పటికన్నా దయించి ఇది చేసి అంక్యాలు ఇస్తే ఈ ధాన్యం తడిసిందన్నా కొద్దిగా దయచేసి ఇది చేయండి. అక్కడ ఆర్బీఐకి వెళ్తేనే సంచులు లేవు, మేమేం చేసామంటున్నారు. లోడింగ్ జరుగుతుంది. లోడింగ్ జరిగినవి కూడా 4-5 రోజులు ఉంటున్నాయి బళ్ళు. అదండి. సుమారు ఎన్ని బస్తాలు తడిచిపోయినాయండి? ఇప్పుడు ఉంటాయండి 4 లోడ్లు దాకా ఉంటాయి. ఊళ్ళో ఇంకా 4 లోడ్లు దాకా ఉంటాయి. అదండి. అదే మరి మా ఆయన దయించి మన ఎమ్మెల్యే గారు సౌమ్య గారు దయించి కొద్ది దీన్ని చర్య తీసుకోవాలి. తీసుకొని రైతులను కాపాడాలండి. అది నేను కోరుకునేది. ఇంకా బాగా తడుచుకుంది. అదే మాకు రేషన్ డోర్ డెలివరీ వాహనాలను రద్దు చేయడంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. పక్కనేమో వైన్ షాప్, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ కి తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు పురపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు. ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి. కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు. ఇందులో పెన్షన్దారులు ముసలివాళ్లు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే, దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇదవుతున్నాయి మొత్తం. అంటే రేపొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను నేను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు. ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు.
ఆ అట్లు కూడా మీరు మోసేస్తారు, టోటల్గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు? లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం, మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరు ఓటేశారు, ప్రజలు ప్రజలు వేశారో ఓటు, ఈవీఎంల ద్వారా గెలిచారో, మొత్తం మీద గెలిచారు. మీరు ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్షపూరితమైన వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి. మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చినాయి, మంచి దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు, వ్యవస్థలను కుప్ప కూలుస్తా ఉన్నారు. ఇవాళ చదువులు ఉన్నాయి, ఇవాళ మంచి దాని మీద. వార్తలు ఇంతటితో సమాప్తం.